లగచర్ల ఘటన రోజుకో మలుపు తీసుకుంటోంది. కేటీఆర్ గురించి తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి. ఇదే సమయంలో కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ నిందితుల కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. లగచర్ల లడాయి నడుస్తోంది. అధికారులపై దాడి కేసు రాజకీయ రంగు పులిముకుంది. బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటుంటే తమకు ఎలాంటి సంబంధం లేదని, రైతులే తమ భూములు పోతున్నాయన్న బాధతో తిరగబడ్డారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరుందన్న విషయం సంచలనంగా మారగా రిమాండ్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాన్ని కొట్టిపారేశారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, వారు చెప్పే వాటిలో నిజం లేదని అన్నారు. దాడి ఘటన కేసులో A1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన లాయర్ ద్వారా ఆయన అఫిడవిట్ పంపించారు. బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అందులో పేర్కొన్నారు. టీఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధిత రైతులే అధికారులపై దాడి చేశారన్నారు. ఈ విషయాన్ని సరిగా పరిశీలించకుండా కింది కోర్టు తనను కస్టడీకి పంపిందన్నారు. అరెస్టు సందర్భంగా పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు. అక్రమ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమన్న విషయాన్ని కింది కోర్టు గ్రహించలేదని, వీటిని పరిగణలోకి తీసుకుని రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును కోరారు. మరోవైపు నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే కలెక్టర్పై దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి వీడియో బయటకొచ్చింది. ఫార్మా కంపెనీ విషయంలో కార్యకర్తలు స్థానికులను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎవరు వచ్చినా తరిమి కొడదామని, మనకు కేటీఆర్ హరీష్ అండగా ఉంటారంటూ పట్నం కామెంట్స్ కలకలం రేపాయి. కాంగ్రెస్ నాయకులను గాని, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ఎవరు కూడా మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం. నేను అండగా ఉంటా, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. ఫార్మా కంపెనీకి లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి మాత్రం నరేందర్ రెడ్డి ఫోన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఉందన్నారు. రేవంత్ రెడ్డికి భజన చేసేందుకు తాము లేమని, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపుతామని అన్నారు. తెలంగాణలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడుతున్నారు. హరీష్ రావు వ్యాఖ్యను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఖండించారు. హరీష్ రావు అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల అటు అధికారులు, ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సవితేంద్రారెడ్డి ఆరోపించారు. దాడి ఘటనతో ఎలాంటి సంబంధం లేని బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పరిగి సబ్ జైల్లో ఉన్న లగచర్ల రిమాండ్ నిందితులను కలిసి మాట్లాడారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్ అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. కలెక్టర్పై దాడి చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని, 90% మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే సంబంధం లేని వ్యక్తులు ఎలా దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. లగచర్ల దాడి ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ పరిగి పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. కలెక్టర్పై దాడి ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయంపై అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కలెక్టర్పై దాడి ఘటనలో ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి.